సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే వర్క్ బ్లౌజ్ అండి. మనం టోటల్గా వర్క్ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది, కుందన్స్ కూడా పెట్టేశాను. అలా టోటల్గా కంప్లీట్ అయిపోయిన డిజైన్ చూసి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మన ఇవాళ వీడియోలో అయితే ఒక చిన్న గెస్ట్ అయితే ఉన్నారు. ఈ గెస్ట్ ఏంటంటే మా తోటికొండ వాళ్ళ పాప అనమాట. తను వీడియోలో ఇలా కూర్చుంటా అని చెప్పేసి అంటే ఇలా కూర్చుంది అనమాట. లేకపోతే నేను ఎప్పుడు మన వర్క్ రూమ్లో చేస్తాను. ఇది వర్క్ రూమ్ బయట అనమాట. ఇదైతే ఆల్రెడీ మన ఛానల్ అనేది ఫస్ట్ నుంచి చూస్తే తెలుస్తుంది. నాకు ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం నేను ఒకసారి అంటే నా వర్క్ రూమ్కి బయట ఉన్న ఏరియా అంతా ఒక వీడియోలో అయితే చూపించాను. చాలా రోజుల కింద అండి, ఇంచుమించు ఒక 1 year బ్యాక్ అనుకుంటాను. ఆ వీడియోలో అయితే నాకు కొంచెం పని అవుతుండే, కన్స్ట్రక్షన్ కొంచెం చిన్న పని అవుతుంటే చూపించాను అనమాట. కానీ నేను బయట ఎప్పుడు వీడియోస్ అయితే చేసుకోలేదు, ఎప్పుడు మన వర్క్ రూమ్లోనే చేసుకుంటాను. ఓకేనా? ఇప్పటికైతే మనం వర్క్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పటికీ చాలా టైం అయితే అవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే ఈ శారీ మనకి ఇక్కడ గోల్డ్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లో అయితే శారీ అయితే వచ్చేసింది మనకి. ఈ శారీకి ఏంటంటే మనం ఇలా బ్లౌజ్ అయితే వర్క్ చేస్తాము. బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని మనకి శారీలో ఏంటంటే ఇక్కడ చూడండి లైట్గా గ్రీన్ ఉందన్నమాట. దీని లోపల లైట్ గ్రీన్ వచ్చేసి గోల్డ్ వచ్చింది అండి. ఇదైతే మనకు ఈ డార్క్ గ్రీన్ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేసాము. కలర్ కాంబినేషన్ అయితే శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే అయింది. బూటీస్ అయితే ముందుగా వేసాను. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తే ఇలా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ మనకు హ్యాండ్స్ అయితే ఓన్లీ ఇంతకుముందు ఏంటంటే ఈ డిజైన్లో హ్యాండ్స్ అనేది మనం ఫుల్గా వేసాం. మనకు ఎల్బో హ్యాండ్లో మనకు 10 inches కావాలి అన్నప్పుడు ఇలా ఫుల్గా వేసాము. అలాగే ఆఫ్ హ్యాండ్స్ మనకు ఒక 6 inches ఫుల్ 6 inches కావాలి, కానీ ఫుల్గా రావాలి అంటే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓన్లీ బార్డర్ వేసి బూటీస్ వేయమని చెప్పేసి అడిగారనమాట. అయితే మనకి ఈ డిజైన్లో 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి హ్యాండ్స్ వేసుకోవడానికి. ఇలా బార్డర్ వచ్చింది, హాఫ్ హ్యాండ్స్లో ఫుల్ వచ్చింది, ఫుల్ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్లో కూడా ఫుల్ వచ్చేసింది అనమాట. టోటల్గా అయితే హ్యాండ్స్ అయితే ఇలా వేస్తాను. చూడండి, 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఇంకొక శారీ అయితే మీరు ఆల్రెడీ చూపించాను. చూడండి, ఈ శారీ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి అయితే ఈ శారీ అయితే వచ్చేసింది. ఇది కూడా మీకు డిజైన్ అయితే చూపించాను నేను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుందన్స్ కూడా పెట్టేసి ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కుందన్స్ పెట్టిన తర్వాత అచ్చంగా మనకు మగ్గం వర్క్ని దీనిపైన దింపినట్టుగా వచ్చేసింది. ఇలాంటి డిజైన్స్ అనేది మనకు కస్టమర్స్కి చూపిస్తే ఈ సీజన్లో మనకి ఏంటంటే వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్, అలాగే మనకు మ్యారేజ్ సీజన్. ఇలాంటి హెవీ డిజైన్స్ అయితే వాళ్ళకు అందరికి బాగా నచ్చుతాయి. కాకపోతే కొంతమందికి సింపుల్గా ఇష్టపడతారు, కొంతమందికి ఏంటంటే చాలా హెవీగా కావాలని చెప్పేసి అడుగుతారు. ఇలాంటి వాళ్ళకి ఇష్టం వచ్చిన డిజైన్స్ చూపించడం కదా మన వర్క్ అయితే. అంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా మనమైతే వర్క్ చేయాలి. కొంతమంది తక్కువ బడ్జెట్లో ఉండాలి, సింపుల్గా ఉండాలని అడుగుతారు. కొంతమందికి చాలా హెవీగా కావాలి. అంటే రీసెంట్గా వేసాను కదా 4 బ్లౌజెస్ మనం ఫుల్ హెవీ కావాలి. 4 కాదు, ఓన్లీ 5 బ్లౌజెస్ వాళ్ళైతే తీసుకెళ్లారు. ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా ఒక 2-3 శారీస్ అయితే ఉన్నాయంట. అది కూడా మళ్ళీ ఎక్కడైనా ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్రెసెంట్ అయితే బ్యాక్ నెక్ వచ్చేసింది. ఈ డిజైన్లో ఏంటంటే మనకు కట్ వర్క్ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ ఓకేనా? ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ 2 శారీస్ అనేటివి మనకు దాదాపు నా దగ్గర ఒక 2-3 months నుంచి అయితే పెండింగ్ అయితే ఉందండి. ఈ శారీస్ అనేవి మనకి మెహందీ గ్రీన్ వచ్చేసి ఇక్కడ పింక్ బార్డర్ వచ్చింది, దీనిపైన కాపర్ వచ్చేసింది అనమాట. అయితే దీనికి హ్యాండ్స్ అయితే చూపిస్తాను. హ్యాండ్స్ ఫుల్ హెవీగా వచ్చేసాయి. ఫస్ట్ అయితే నెక్ చూసేయండి. నెక్ అయితే ఇలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మీకు దూరం నుంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. బూటీస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీగా. మనకి ఏంటంటే ఈ డిజైన్ బ్రైడల్ డిజైన్ అని చెప్పొచ్చు. మీకు నెక్ ఒకవేళ అంటే ఈ డిజైన్ హ్యాండ్స్ బాగున్నాయి, నెక్ సింపుల్గా ఉంది, నెక్ కూడా చాలా హెవీగా కావాలి అనుకున్నప్పుడు వేరే డిజైన్లో ఉన్న నెక్ తీసుకొని అది వేసుకొని హ్యాండ్స్ ఇది వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలా మనకి ఇక్కడ చెక్స్లో మొత్తం మీద కుందన్స్ పెట్టడం వల్ల చూడండి
ఎంత మెరుస్తుంది, మగ్గం లుక్ అయితే వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్ వచ్చేసరికి చూపిస్తాను. చూసి 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. బాగుంది కదా. ఓకే, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే పింక్ పైన మనకి ఏ కలర్ వేసినా సరే లుక్ అయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక శారీ చూడండి. ఇది మాత్రం ఇది ఈ శారీ ఈ 2 శారీస్ ఒక్కరే అనమాట. ఈ 2 శారీస్ ఒకే కస్టమర్వి. అయితే ఈ బ్లౌజ్కి మనం వర్క్ చేసేటప్పుడైతే ఒక ప్రాబ్లం అయితే అయింది. ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్తాను, మీరైతే స్కిప్ చేయకండి. ఇక్కడ కాపర్ వచ్చేసింది, ఇక్కడ స్కై బ్లూలో కూడా కొంచెం లైట్ బ్లూ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను. ఇక్కడ నేవీ బ్లూ క్లాత్ అయితే తీసుకున్నాము వర్క్ చేయడానికి. హ్యాండ్స్ అయితే ఇలా వేసాను చూడండి. 2 పికాక్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్లవర్స్ కాంబినేషన్ కూడా ఉంది. కాపర్ అండ్ బ్లూ కాంబినేషన్ నేవీ బ్లూ మీద హైలైట్ అవుతుంది. మీకు వీడియోలో కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. ఎలా ఉందనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు కొంచెం ఏమంటారు ఎనర్జీ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ప్రతి ఒక్క వర్క్ బ్లౌజ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనేది ఒక ఎనర్జీ అయితే వస్తుంది నాకు. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇక్కడ ఏంటంటే నాకు జరిగిన ప్రాబ్లం ఇలా చూడండి. బ్యాక్ నెక్ అయితే వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు కరెంట్ పోయిందని చెప్పేసి మిషన్ ఆఫ్ చేశాను. తర్వాత మిషన్ ఆఫ్ చేసినాక ఏమైందంటే ఫ్రేమ్కి నేను చేయి తాకిందో మరి ఏంటో నాకైతే గుర్తులేదు. కానీ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అవుట్లైన్ అయితే మిస్ అయిపోయింది. నార్మల్గా అయితే నేను అలా చాలా అవుతూ ఉంటాను. అంటే కరెంట్ పోయినప్పుడు తర్వాత రీస్టార్ట్ చేస్తాను, కానీ ఎప్పటికీ ఈ ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటి వరకు. ఇది అనుకోకుండా ఫ్రేమ్ అనేది జరిగింది అనిపిస్తుంది నాకైతే. కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే చూడండి, అవుట్లైన్ అనేది మిస్ అయిపోయింది. క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా అవుట్లైన్ మిస్ అయిపోయినందుకు నాకు కస్టమర్కి ఇది ఇవ్వడానికి అయితే నాకు మనసు అయితే రాలేదండి. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ నాకే లేదు. మరి నేను ఎలా కస్టమర్కి ఇస్తాను? కస్టమర్ ఏంటంటే వాళ్ళ నమ్మకం ఉండాలి మనకి ఎప్పటికైనా. అంటే మనం కరెక్ట్గా వర్క్ చేసిస్తాము అనే నమ్మకం వాళ్ళకి కూడా ఉండాలి. లేకపోతే ఇప్పుడు నా దగ్గర 3 months నుంచి శారీస్ ఇలానే పెట్టారు కదా. అక్క బాగా పెట్టుకుంటుంది శారీస్, మళ్ళీ మనకి మంచిగా నీట్గా ఇచ్చేసి నేను ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి. వర్క్ చేశాను 3 months నుంచి నా దగ్గరనే ఉంది. ఎంత నీట్గా ఇవి ఏ కవర్లో పెట్టించారో అదే కవర్లో నేను మళ్ళీ అలానే పెట్టించేస్తాను. అయితే నాకు ఇలా వర్క్ అనేది డిస్టర్బ్ కావడం వల్ల నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని ట్రై చేశానండి, చాలా ట్రై చేశాను అడ్జస్ట్మెంట్ చేయడానికి. అసలు కుదరలేదు. మళ్ళీ క్లాత్ తీసుకుని వచ్చి ఇలా వర్క్ అయితే చేసి ఇచ్చాను. బ్యాక్ అండ్ ఇక్కడ ఫ్రంట్ వేసాను, ఇక్కడ బ్యాక్ అండ్ వేసి బుటీస్ వేసాను. ఇంకొకటి నా లక్ అనుకోవాలి. అసలు నేను షాప్కి వెళ్ళాను, అంటే క్లాత్ తీసుకురావడానికి షాప్కి వెళ్తే లాస్ట్ పీస్ అంటే మీటర్ బాగుంది. అప్పటికి నేను ఒక 2-3 షాప్స్ వెతికితే ఒక షాప్లో దొరికింది ఇది లాస్ట్ పీస్ అంటే మీటర్ బాగా అయితే వచ్చేసింది అనమాట. అసలు మన లక్ అనుకోవాలండి. మనకు కలర్ కాంబినేషన్ అయితే సేమ్ యాజ్ ప్లీజ్ అదే వేసాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ 4 బ్లౌజెస్లో ఏది నచ్చింది అనేది కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.